బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సొర్లిగ్రామ్ ప్రాంతంలో జరిగిన పరువు హత్య ఘటన రాష్ట్రాన్ని ఉలికిపడేలా చేసింది. చదువులో ప్రతిభ చూపిస్తూ గ్రూప్ 1 శిక్షణ తీసుకుంటున్న దుంపల హరిణిని ఆమె కుటుంబ సభ్యులే హతమార్చినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఇక వివరాలకు వెళ్తే కుటుంబ పరువు పేరుతో కన్న తల్లి, భర్త, తాత కలిసి హరిణిపై అర్ధరాత్రి దాడి చేసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం గుండెపోటుతో మరణించిందని కథ అల్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆధారాలు దాచేందుకు రాత్రికి రాత్రే అంత్యక్రియలు చేసినట్లు సమాచారం. అయితే హరిని ముందుగానే తనపై జరుగుతున్న వేధింపులు, ప్రాణహాని భయాన్ని వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి స్నేహితుడికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. అదే వీడియో ఆధారంగా కేసు మలుపు తిరిగింది. ఆ వీడియో ద్వారా అసలు నిజం బయటపడడంతో పోలీసులు రంగంలోకి దిగి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. I am Harini. My age is 24. I am dealing with a separation from my husband. మా మేనమామని పెళ్లి చేసుకున్నాను. సో డివోర్స్కి మా పేరెంట్స్ కుక్ వెళ్ళారు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times I went to police station also. Last year in the శ్రీకాకుళం నన్ను 2 months లాక్ చేశారు కూడా. లైక్ బయటికి వెళ్తే నీ పని చెప్తాము అన్నట్టు. సో ఎలాగో ఒకలాగా హైదరాబాద్కి వచ్చాం. పేరెంట్స్ హైదరాబాద్లోనే ఉంటాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. సో నన్ను సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి. ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. కొట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా యూనో బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. సో వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా, ఏమి రాకపోయినా, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ. హైదరాబాద్ పోలీస్, బాలానగర్ పోలీస్, మేము ఐడిపిఆర్లో ఉంటాం. బాలానగర్ పోలీస్ హెల్ప్ మీ. నేను వెళ్తున్న ప్లేస్ శ్రీకాకుళం టెక్కలి మండల్, లింగాలవలస పంచాయత్, సొర్లిగామ్ విలేజ్, మా డాడీ వాళ్ళ విలేజ్. ఎక్కడైతే నన్ను లాస్ట్ ఇయర్ లాకప్ చేశారో పలాస మండలం, బ్రాహ్మణ్తర్ల విలేజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో పోలీస్ నేను కనుక రిటర్న్ రాలేకపోతే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఇట్ మీన్స్ దే ఆర్ ఫిజికలీ అబ్యూసింగ్ మీ ఆర్ they are illegally confining me. సో దిస్ వీడియో ఎందుకు అంటే, ఇప్పుడు కూడా నేను స్టేషన్కి వచ్చేది చెప్పలేను. ఇంకొక ఫ్యూ అవర్స్లో ఐ హ్యావ్ టు బోర్డ్ ఆన్ టు ది ట్రైన్. సో ప్లీజ్ హెల్ప్ మీ. ఈ వీడియో ఐఎమ్ సెండింగ్ టు మై ఫ్రెండ్ so that if something happens to me, if there is no response from me, my phone switched off or I could not contact back. రిజర్వేషన్ నాకు 4th రోజు జరిగింది. ఈ 5th లోపల నేను ఇక్కడికి రాలేదు అంటే, నా ఫోన్ కలవట్లేదు అంటే సంథింగ్ సివియర్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అని అర్థం. సో ప్లీజ్ టేక్ యాక్షన్. దిస్ వీడియో ఈజ్ ద ప్రూఫ్. ఇఫ్ యూ గో అండ్ సీ ఇన్ ది బాలానగర్ పోలీస్ స్టేషన్, ఆల్రెడీ ఒకసారి నేను కంప్లైంట్ లాస్ట్ ఇయర్ ఇచ్చాను. సో దట్స్ ఆల్. వాళ్ళ మీద నమ్మకంతో నేను వెళ్తున్నాను.
శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సొర్లిగాం ప్రాంతంలో జరిగిన పరువు హత్య ఘటన రాష్ట్రాన్ని ఉలికిపడేలా చేసింది. చదువులో ప్రతిభ చూపిస్తున్న గ్రూప్ 1 శిక్షణ తీసుకుంటున్న దుంపల హరిణిని ఆమె కుటుంబ సభ్యులే హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కుటుంబంలో పరువు పేరుతో కన్న తల్లి, భర్త, తాత కలిసి హరిణిపై అర్ధరాత్రి దాడి చేసి ఊపిరి ఆడకుండా హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వైజాగ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇంకా ఈ కేసులో ఎలాంటి మలుపులు ఉన్నాయి? పోలీసుల దర్యాప్తులో ఇంకేమైనా నిజాలు ఏమైనా తేలాయా? థ్యాంక్ యూ సంగీత. శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమ పరువు పోతుందనే ఉద్దేశంతో కన్న తల్లిదండ్రులు భర్తే కాటికి చెల్లించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణ తర్లకు చెందినటువంటి దుంపల హరిని కన్న తల్లిదండ్రులే చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో అలజడి నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే హరిణిని సొంత మేనమామ అయినటువంటి దంతేశ్వరరావుకి ఇచ్చి వివాహం అయితే చేయడం జరిగింది. వీరిద్దరికి కూడా కుమారుడు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే పెళ్ళయ్యాక డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తను గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యి ఉన్నత చదువులు చదువుకోవాలని శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్ కి అయితే చేరుకుని అక్కడ చదువుతూ ఉన్నటువంటి పరిస్థితిలో గ్రూప్ 1 సాధించాలనే లక్ష్యంతో అయితే హైదరాబాద్ లో అయితే శిక్షణ తీసుకుంటూ ఉంది. అయితే ఈ శిక్షణ కార్యక్రమంలో నాగేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి అయితే దారి తీయడం జరిగింది. ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ విషయం అంతా తల్లిదండ్రులకు తెలియడంతో ఆ భర్తకి విడాకులతో ఇప్పిస్తామని చెప్పేసి శ్రీకాకుళం జిల్లాకి రమ్మని చెప్పడంతో ఆమె శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. అక్కడ తల్లిదండ్రులకి అలాగే భర్తకి మధ్య గతంలో కూడా అనేక సార్లు గొడవలు జరిగాయి. అయితే ఈసారి విడాకులు ఇప్పిస్తామంటూ కూడా కన్న తల్లిదండ్రులే శ్రీకాకుళం జిల్లాకి రమ్మని చెప్పడంతో ఆమె నమ్మి శ్రీకాకుళం రావడం జరిగింది. శ్రీకాకుళం వచ్చిన తర్వాత 4-5 రోజులు తల్లిదండ్రులతో గొడవ పడింది. తనకు విడాకులు ఇప్పించాలంటూ కూడా గొడవ పడడంతో కోపద్రికులైనటువంటి తల్లిదండ్రులు తమ పరువు పోతుందని అంత నచ్చ చెప్పినప్పటికీ కూడా తాను వినకుండా తన సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తితో నాగేంద్రతోనే ఉంటానంటూ కూడా ఆమె చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు అలాగే భర్త నా అత్తమామలు కూడా కోపద్రికులయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు హైదరాబాద్ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి భర్తతో జీవితం కొనసాగించాలని చెప్పినప్పటికీ కూడా తనకి భర్త బాబు వద్దు, నాకు కేవలం నాగేంద్రే కావాలి అంటూ కూడా ఆమె పదే చెప్పడంతో కోపద్రికులయ్యారు. వెంటనే వీళ్ళు ఒక డిసైడ్మెంట్ కూడా వచ్చారు. దీన్ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో పక్క ప్లాన్ రచించారు. అయితే తిన్ని ముందుగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరివేసి చంపాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ముందుగానే ఆహారంలో నిద్రమాతలు ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. అయితే ఆమెకు స్పృహ కోల్చిన తర్వాత ఊపిరాడకుండా ఆమెని చంపి ఇంట్లోనే ఉంచి తన ఆత్మహత్య చేసుకుందంటూ చుట్టుపక్కల వాళ్ళని నమ్మించడం జరిగింది. అయితే ఎవరికీ తెలియకుండా ఇమీడియట్లీ గా దహనం కూడా చేయడం జరిగింది. దీంతో తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఎంక్వైరీ ఉండదు అన్న ఉద్దేశంతో వెంటనే చనిపోయిన వితిన్ 2 hours లోనే ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంది. తనకు తానే ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటూ తమ ఏం చేయాలో తెలియట్లేదు అన్న ఉద్దేశంతో వెంటనే ఇమీడియట్లీ గా దహనం కూడా చేశారు. అయితే ఈ దహనం చేయడంతో ఎవరికి ఎటువంటి అనుమానం రాదన్న ఉద్దేశంతో ఈ తల్లిదండ్రులు ముందుగానే పక్కా ప్లాన్ చేయడం జరిగింది. అయితే ముందుగానే హరిణి ఒక వీడియో సందేశం తన ఎవరైతే సహజీవనం చేస్తున్న నాగేంద్రకు ఒక వీడియో సందేశం కూడా పంపించడం జరిగింది. తాను అనుకున్న టైంకి మళ్ళీ తిరిగి హైదరాబాద్ రాకపోతే కనుక తన తల్లిదండ్రులు చంపేస్తారు అన్న భయంతో ముందుగా ఒక సెల్ఫీ వీడియోని కూడా రికార్డ్ చేసి తన సహజీవనం చేస్తున్నటువంటి నాగేంద్రకి ఈ వీడియోని పంపించడం జరిగింది. అయితే ఒకవేళ నేను రాకపోతే కనుక నేను చనిపోయినట్లే అనుకుని మీరు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయాలని చెప్పేసి నాగేంద్రకి ఒక వీడియో సందేశం పంపించడం జరిగింది. అయితే ఆ వీడియో సందేశంలో కేవలం తనని తల్లిదండ్రులు విడాకులు ఇప్పిస్తామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి నన్ను చంపే విధంగా ప్రయత్నం చేస్తున్నారని ఒక వీడియో సందేశాన్ని నాగేంద్రకు పంపించడం జరిగింది. నాగేంద్ర ఆ వీడియో చూసిన తర్వాత సరే 2-3 రోజుల్లో తిరిగి వస్తుంది, తనకి ఎంత ట్రై చేసినా కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తను కూడా కల్ప చెంది వెంటనే శక్తి యాప్ లో ఏపీ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే శక్తి యాప్ లో పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే ఏపీ పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణ తర్లకు చేరుకుని అక్కడ విచారణ చేపట్టారు. అయితే అక్కడ బంధువులందరూ కూడా తను మొదట గుండెపోటుతో చనిపోయిందని, తర్వాత ఆత్మహత్య చేసుకుందంటూ విభిన్న కోణాల్లో చెప్పడంతో పోలీసులు కూడా అనుమానం వ్యక్తపరిచారు. అయితే తల్లిదండ్రులను అలాగే భర్తను అత్తమామని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించగా తామే పరువు పోతుందన్న ఉద్దేశంతో హరిని అయితే చంపేశామంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో అలాంటి పరువు హత్యతో కేవలం కన్న తల్లిదండ్రులే కూతుర్ని మట్టు పెట్టడంతో ఒక్కసారిగా బ్రాహ్మణ తర్లలో విషాద ఛాయలు అయితే చోటు చేసుకుని అయితే ఇదంతా కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది ఏ విధంగా చంపారు ఏంటి అనే దానిపై పోలీసులు అత్తమామలతో పాటు భర్తని అలాగే తల్లిదండ్రులను కూడా
కస్టడీలోకి తీసుకుని విచారణ అయితే చేపట్టారు సంగీత. అయితే శ్రీనివాస్, ఇక్కడ తను సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. దానిలో తను కేవలం తన భర్త నుంచి తనకు విభేదాలు ఉన్నాయి, ఒక 2 ఏళ్లుగా దూరంగా ఉంటున్నానని మాత్రమే చెప్పింది. ఇంకా వేరే ఏ కారణాలు కూడా అందులో తెలియపరచలేదన్నమాట. సో మరి దానికి సంబంధించి పోలీసులు ఈ కేసులో భర్త కావచ్చు, లేదంటే అత్తమామల్ని కావచ్చు, వాళ్ళని ఏ కోణంలో విచారిస్తున్నారు? అసలు వాళ్ళ ప్రమేయం కూడా ఉందా దీనిలో? ఇక్కడ ఓన్లీ తాత తల్లి గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది. తను ఇలా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మాత్రమే ముంపు ఉందని చెప్పేసి అత్తమామల నుంచి కానీ భర్త నుంచి కానీ ఏది తను అందులో వీడియోలో పొందుపరచలేదు. అయితే గత కొంతకాలంగా కూడా భర్త అత్తమామలతో కూడా తను గొడవ పడుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతా ఇక్కడ ఉండను అని అక్కడ హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా ఉన్నత చదువులు చదువుకోవాలంటూ కూడా అటు భర్త అత్తమామలతో కూడా గొడవ పడుతూ ఉండడంతో భర్త అంగీకరించి చదువుకోవడానికి అయితే హైదరాబాద్ అయితే పంపించడం జరిగింది. అయితే హైదరాబాద్ లో తన క్లాస్మేట్ అయినటువంటి నాగేంద్రతో తనకి పరిచయం కాస్త వివేహేతర సంబంధానికి ఏర్పడింది. అయితే భర్తకు విడాకులు ఇచ్చేసి తాను నాగేంద్రతో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అయితే ముందుగానే అనుకుంది. ఈ నేపథ్యంలోనే అత్తమామల గురించి అలాగే భర్త గురించి కూడా చెప్పడం జరిగింది. నాగేంద్రకు ముందుగానే అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ నేను తిరిగి మా అత్త మామల మీద అలాగే భర్త మీద కూడా కేసు పెట్టాలని ముందుగానే ఆమె చెప్పడం జరిగింది. అయితే వీళ్ళంతా పక్కా ప్లాన్ తో మీకు విడాకులు ఇప్పిస్తామంటూ కూడా అటు తల్లిదండ్రులు తాత మామ కూడా మాట్లాడడంతో ఆమె నమ్మి శ్రీకాకుళం అయితే రావడం జరిగింది. శ్రీకాకుళం చేరుకున్నప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి వీళ్ళంతా కుటుంబ సభ్యులంతా కూడా తమని తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో తనను ఎలాగైనా చంపే ఉద్దేశంలో ఉన్నట్టుగా ముందుగానే హరిణి అయితే ఊహించి వీడియో సందేశం పంపించింది. అలానే వీరిద్దరి మధ్య సంభాషణ కూడా జరిగింది. నాగేంద్రకి అలానే హరిణికి మధ్య ఒకవేళ నాకు ఏదైనా జరిగితే కనుక మా కుటుంబ సభ్యులే దీనికి కారణం అంటూ కూడా వాట్సాప్ లో అనేక సందేశాలు పంపించడం జరిగింది. అయితే ఆ రోజు అర్ధరాత్రి కూడా నాగేంద్రతో చాచి నన్ను చంపే ఉద్దేశంలో ఉన్నారు, నాకు చాలా భయభ్రాంతారు, ఒకవేళ నేను రాకపోతే కనుక నువ్వు ఇమ్మీడియట్ గా ఏపీ పోలీసుకి సమాచారం అందించి మా తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితిలో కూడా వదలొద్దు అంటూ కూడా ఆమె వీడియో సందేశం పంపించడం జరిగింది. అయితే ఇదంతా కేవలం ముందు థ్యాంక్ యూ శ్రీనివాస్.